ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి 0.4 డిప్రవేషన్ స్కోర్ కలపాలా లేదా అని అయితే దాని గురించి అయితే మనకి ఈరోజు అయితే చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఆర్టికల్ అయితే చూద్దాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో వెయిటేజీ. ఈనాడు అమరావతి. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి డిప్రవేషన్ కింద 0.4 పాయింట్లు కలిపేందుకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీకేటీ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా ప్రవేశాలకు ముందు వెనుకబాటు సూచిపై ఆర్జీకేటీ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 2017-19 వరకు 3 ఏళ్ల ప్రవేశాల సరాసరి పరిశీలిస్తే గ్రామీణ విద్యార్థులకు వెనుకబాటు సూచికి కలపకపోతే 23% మందికి మాత్రమే ప్రవేశాలు లభిస్తాయని జస్టిస్ శేషశయనారెడ్డి అధ్యక్షతను ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించినట్లు పేర్కొంది. వెనుకబాటు సూచి పాయింట్లు కలిపితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 93% సీట్లు లభిస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఇది గవర్నమెంట్ స్టూడెంట్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి. ట్రిపుల్ ఐటీకి మీకు ఎవరైతే గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో మీకు డిప్రవేషన్ స్కోర్ కింద 0.4 పాయింట్స్ అయితే యాడ్ చేస్తామని అయితే, అంటే వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్లో కొన్ని మార్పులు అయితే చేశామని అయితే ఇక్కడ కింద మెన్షన్ చేశారు. ట్రిపుల్ ఐటీలో ఏ సంవత్సరం అయినా కానీ అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు 0.4 పాయింట్స్ డిప్రవేషన్ కింద ఏదైతే నిర్ణయం తీసుకోవాలో అది ఆ సంవత్సరం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి తీసుకోవాలని అయితే ఎక్కడైతే మెన్షన్ చేశారో అదైతే వాళ్ళు ఆ చట్టాల్లో అయితే మార్పులు చేశామని అయితే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో అనేది చెప్పారు. ఒకసారి అది కూడా మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని చేంజెస్ అయితే చేశామని అయితే మన ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో లాస్ట్ 3 years కన్సిడర్ చేసుకుంటే 23% అంటే 0.4 కలవకపోతే 23% స్టూడెంట్స్కి మాత్రమే సీట్స్ అయితే వచ్చేవి. ఒకవేళ 0.4 డిప్రవేషన్ స్కోర్ కలిపితే కనుక 93% సీట్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళకి వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి 70% అయితే తేడా వస్తుంది. సో ఖచ్చితంగా 0.4 పాయింట్స్ అయితే ఖచ్చితంగా కలిపే ఛాన్సెసే ఉన్నాయి. సో గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.